సో హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రసన్న. సో నేను హెల్త్ కోచ్‌గా లాస్ట్ 5 ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నాను. సో నాకు ఇవాళ అనిపించింది ఏంటంటే జస్ట్ ప్రతిరోజు కూడా ఒక హెల్త్ టాపిక్ గురించి చెప్తే సో నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవుతది కదా! ఎవరైతే నా దగ్గర ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఎలాగో ఈవినింగ్ క్లాసెస్‌కి అటెండ్ అవుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. బట్ మిగతా వాళ్ళకి కూడా హెల్త్ గురించి తెలుస్తుంది. సో ఏదొక పాయింట్ వాళ్ళు రియలైజ్ అవుతారు. సో మార్చుకుంటారన్న ఉద్దేశంతో సో నేను ఇవాళ నుంచి ఏమనుకున్నానంటే ప్రతిరోజు కూడా ఒక హెల్త్ టాపిక్ అనేది ఏదో ఒకటి పెట్టి సో దాని గురించి మీరు బెనిఫిట్స్ అనేవి తెలుసుకుంటే మీకు కూడా బాగా హెల్ప్ అవుతది కదా అని చెప్పి థాట్ వచ్చింది. సో దాని మూలంగా ఇవాళ నేను వీడియో అనేది చేస్తున్నాను. సో ఈరోజు నుంచి ప్రతిరోజు కూడాను ఏదో ఒక హెల్త్ టాపిక్ మీద మీకు వీడియో అనేది నేను పెడుతూ ఉంటాను. సో దాంతో మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే గనుక వాటర్ అనమాట. సో వాటర్ తాగడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో నా చిన్నప్పుడైతే మేము బావి దగ్గర తాగేసేవాళ్ళం, కుళాయి దగ్గర తాగేవాళ్ళం. అండ్ అలాగే ఎవరైనా వాటర్ ఆఫర్ చేసినా ఈజీగా తీసుకొని తాగేవాళ్ళం. బట్ ఇప్పుడు తాగాలంటే ఈ సిట్యుయేషన్ అండ్ ఈ పర్టిక్యులర్ జనరేషన్ వాళ్ళు వాటర్ గనుక తీసుకోవాలంటే ఖచ్చితంగా ఫిల్టర్ వాటర్ అవే తీసుకుంటున్నారు. సో ఎందుకనంటే గనుక బయట వాటర్ అంతా కూడాను పొల్యూషన్ అయిపోయింది. సో దట్టు మనకి వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా బాడీ చాలా వరకు కండిషన్స్ అనేవి సో ఆగిపోతున్నాయి. అలాగే ఎక్కువ మనం హాస్పిటలైజ్డ్ కూడా అవుతున్నాం. సో ఏంటి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ అనేది సరిగ్గా తీసుకుంటే కొన్ని రకాల మైగ్రేన్స్, హెడేక్స్ కూడా రాకుండా చేస్తుంది. సో అలాగే జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. సో రెగ్యులర్‌గా 2-3 లీటర్స్ వాటర్ అనేది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అలాగే మనకి వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతది. వెయిట్ గెయిన్‌కి బాగా హెల్ప్ అవుతది. మెయింటెనెన్స్‌కి కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ మెయింటెనెన్స్‌కి కూడా. అలాగే మన స్కిన్ హెల్తీగా ఉండాలి, గ్లోగా ఉండాలి అన్నా కూడాను ప్రతిరోజు వాటర్ అనేది సో క్రమం తప్పకుండా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధకం గానీ, పైల్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా సో ఖచ్చితంగా ప్రతిరోజు వాటర్ అనేది సఫిషియెంట్‌గా తీసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని రకాల ఆహ్ జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా కూడాను ప్రతిరోజు వాటర్ అనేది సఫిషియెంట్‌గా తీసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది ఈవెన్ మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ, ఆఫ్టర్‌నూన్ గానీ సో ఎవ్రీడే మనం తీసుకునే ఫుడ్ అంతా సో బాడీ మొత్తం సప్లై చేసుకోవాలి. వచ్చే న్యూట్రియంట్స్ వాల్యూస్ కానీ అంటే గనక ఖచ్చితంగా మన బాడీకి ఉపయోగపడేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనమాట. సో చాలామంది ఈ రోజుల్లో వాటర్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల ఆహ్ ఎక్కువ బ్యాడ్ స్మెల్ అనేది, బ్యాడ్ బ్రీత్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కానీ, జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ, సో కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, అండ్ కిడ్నీ స్టోన్స్ కానీ, సో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో ఇదంతా కాదు వాటర్ అనేది సఫిషియెంట్‌గా తీసుకుంటే మా బాడీ చాలా బాగా వర్క్ చేస్తుందని మీరు అర్థం చేసుకుంటే గనక ఖచ్చితంగా సో ప్రతిరోజు 3-4 లీటర్స్ వాటర్ అనేది సఫిషియెంట్‌గా మీ బాడీకి అందించండి. సో వాటర్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనేది రేపు నేను వీడియోలో మళ్ళీ మీకు నేను పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో మీరు కొంచెం టైం పెట్టి కనుక ఈ వీడియో చూసినట్టయితే సో అర్థం చేసుకున్నట్టయితే సో నాకు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.